చలసాని గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 10 మంది ఎమ్మెల్యేలు దమ్ము చూపించడానికి అసెంబ్లీకి కాదు రోడ్ల మీద కార్యక్రమాలు చేయడానికి ఏదో సిద్ధం అవుతున్నారు అనేది ప్రతిపక్ష హోదా అని ఫస్ట్ టైం కదా ఇంతకుముందు నాకు గుర్తులేదు ప్లకార్డులు పట్టుకుని నాకు ఇవ్వండి అని తిరిగినట్టు ఆ అంశం. తర్వాత రెండోది నిన్న ముఖ్యమంత్రి కూటమి కలిసికట్టుగా ఉండడము ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం గురించి కూడా చెప్పండి ఏం చెప్పారని. శ్రీనివాస్ గారు మాట్లాడిన నాకు ఒక మొక్క కూడా అర్థం కాదండి, కట్ అయిపోతుంది రావట్లేదు మరి. ఓకే ఏం లేదు, ఆయన పాత ఎగ్జాంపుల్స్ ప్రెసిడెన్సెస్ అని చెప్పారు, అంటే ఎవరెవరు సభకి ఎలా వచ్చారు గౌరవం ఎలా ఇచ్చారు అని. ఇప్పుడు ఈయన రావాలి అని ఆయన అన్నారు. ఒకటండి, వాళ్ళకి ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం అంటే మరి గౌరవం ఉందో లేదా మాట్లాడితే ఏదో మాట్లాడతారు కదా, అది ఉందా లేదా అనేది వాళ్ళ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే రిషి గారు, ఇక్కడ ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కదా. అవును, వాళ్ళు కోర్టులో వేశారు, కోర్టులో పెండింగ్ ఉంది. కోర్టులో పెండింగ్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఎట్లా అడుగుతారు ఇంకా? అంటే వాళ్ళ ఇక్కడ తెలివితేటలుగానే వాళ్ళకి మరి వాళ్ళు ఎంత తెలివి పనులు అనేది అర్థం అవుతుంది కదా ప్రజలకు కూడా. ఇక్కడ కాదని చెప్పేశారు, ఇక్కడ కాదని చెప్పిన తర్వాత కోర్టు పోయిన తర్వాత కోర్టులో పెండింగ్ ఉంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు ప్రతిపక్ష హోదాన్ని కార్డులు పెట్టుకుంటే ఎంత ఫులిష్నెస్ గా ఉంటది. అందులో గతంలో ముఖ్యమంత్రి చేశాడు కదా, ఆయన తెలియని వ్యక్తి కాదు కదా. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అంతకుముందు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు దగ్గర 5 ఎమ్మెల్యేలు లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుందని అసెంబ్లీలో అన్నాడు. ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తి ఎందుకు మర్చిపోతున్నారు? వీళ్ళు కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ పట్టుకుని కూర్చోవటం దేనికి? అంటే అసలు వీళ్ళకి ప్రజాస్వామ్యం అనేది వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ పార్టీ కూడా ఎందుకు పెట్టారండి? కాసేపు మనం మాట్లాడుకుంటే అసలు వీళ్ళ పార్టీ ప్రస్తావన ఏంటి? రాజకీయ పార్టీ ఎందుకోసం వీళ్ళకి? అధికారం ఎందుకోసం వీళ్ళకి? అధికారం ఉంటేనే అధికారం ఉంటే మాకు నచ్చింది మేము చేయొచ్చు, మాకు అధికారం కోసం కానీ మేము ప్రజల కోసం వచ్చాము ఏమన్నా అనేది కదా వాళ్ళు చెప్తుంది. అది వాళ్ళు స్పష్టంగా అర్థమవుతుంది కదా. నీకు గతంలో ఒక్క మెంబర్ ఉండి కూడా అసెంబ్లీకి వెళ్ళి ఉమ్మడి అసెంబ్లీ అండి 294 సీట్లు ఉన్నప్పుడు ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు కూడా కామ్రేడ్స్ కానీ లేదంటే తర్వాత పెద్దలు మన జయప్రకాష్ నారాయణ గారు ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన పని లేదు కదా. మీకు అసెంబ్లీ రూల్స్ తెలుసు కదా. అసెంబ్లీ రూల్స్ తెలిసినప్పుడు మాకు టైం అంతా నాకే కావాలంటే ఎట్లా ఇస్తారు? అక్కడ ఉన్నటువంటి బిజినెస్ రూల్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం కదా ఎవరు జరిగిన మనకు సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం కదా. ఆ సిస్టాన్ని గౌరవిస్తారా, సిస్టానికి వ్యతిరేకంగా వెళ్తారా? అంటే అఫ్కోర్స్ మీరంతా వ్యతిరేకం అనుకోండి, మీకు ఏది నచ్చితే అదే చేయాలి. సో వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళకి అన్నట్టుగా కుదరదు కదా అక్కడ. ఇంకోటి ఏంటంటే అసలు ప్రజల కోసము అనే పార్టీ అయితే ఇది ప్రజల పక్షాన ఎక్కడైనా మాట్లాడవచ్చు లోపలికి వెళ్ళి. బయట రోడ్డు మీద చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు ప్రజలు పంపించింది 11 మందిని గెలిపించారు, లేదు ఓడిపోయినాడు కూడా చాలా ఓట్లు వచ్చినాయి కదా. అంటే ప్రజలు మీ పక్షాన ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు కదా. 20%, 30% లేదంటే 39, 40 లోపు ఉన్నారు కదా. మరి దేనికోసం మరి మీరు ఇంకా అంటే ప్రజల కోసం అనేది మీకు అసలు లేదు, కేవలం నీ కోసమే, నా కోసమే. మా అధికారము, మా స్కాములు, మా డబ్బులు, మా డామినేషన్, ఇంతవరకే. వీళ్ళకి కావాల్సింది నా అనేది తప్పితే మన అనేది కానీ మీకోసం అనేది కానీ వీళ్ళకి డిక్షనరీలో లేదు. వీళ్ళకి నాకు అధికారం కావాలి. నాకు అధికారం దేనికి? నాకు నచ్చింది నేను దోసుకోవడానికి, నాకు నచ్చిన వాడిని కొట్టి కేసు పెట్టి లోపలేయడానికి, నాకు నచ్చింది ఏదంటే బిల్డింగ్ కూడా పగల కొడతాను, నాకు నచ్చిన విధంగా దారేసుకుంటా అనే దానికోసం తప్పితే వీళ్ళకి నిజంగా వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద విలువలు, ప్రజాస్వామ్య గౌరవం ఉంటే వెళ్ళాలి, మనం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. అందులో ఇది బడ్జెట్ సమావేశాలు కదండి ఇవి. వాళ్ళకి అసెంబ్లీ గౌరవం లేదంటే, గవర్నర్ గౌరవం లేదంటే ఇంక బడ్జెట్ అయితే ఉంది, ఇంకోటి అయితే ఉంది. విజయ్ కుమార్ గారు, రాష్ట్రాన్ని పెట్టే బడ్జెట్ కదా. విజయ్ కుమార్ గారు, నిన్న స్పీకర్ గారు తమాషా మాట చెప్పారు, 11 అని. అంటే 11 మంది 11వ తేదీన 11 నిమిషాలు ఉండిపోయారు అని. సో 11 అని. అంటే నిన్న చూస్తుంటే నాకు అనిపించింది ఏమంటే, బహుశా ఈ 11 మంది జనగణమన పాడడం మర్చిపోయారేమో, అక్కడ వచ్చేమన్నా జనగణమన మాత్రం వినేసి ఆ మ్యూజిక్ విని గుర్తెచ్చుకొని వెళ్ళిపోయారేమో. ఇంకా అంతకంటే వాళ్ళు ఎందుకు వచ్చారో నాకైతే అర్థం కాలేదు. కేవలం వాళ్ళు వచ్చింది ఏమంటే వాళ్ళ యొక్క పదవి 60 రోజులు రాకపోతే పదవి వెళ్ళిపోతుంది కాబట్టి కేవలం చాలా చీప్గా పదవి కాపాడుకోవడానికి వచ్చారు. సో ఇప్పుడు ఇంకా అనర్హత వేటు లేనట్టేనా? ఆ బాధ ఉండదా ఇంక? ఇప్పుడు తప్పించుకున్నట్టేనా? ఇప్పుడు వన్ థింగ్ సార్
శాసనసభ కానీ